ఇక మనము ఈ ఉగాది రోజున ఉండేటువంటి నవనాయక నిర్ణయ ఫలితాన్ని చూద్దాం. మనం అనగా ఏ ఒక్క గ్రహము ఏ ఆధిపత్యాన్ని పొందాయో చూద్దాం. మనం ఈ సంవత్సరం హేమలంబనామ సంవత్సరము రోజున మంగళవారంతో ప్రారంభమైనందువల్ల ఈ రోజుకి ఈ సంవత్సరాదికి పూర్తిగా కుజుడు రాజుగా నిర్ణయించబడింది. శుక్రుడు మంత్రిగాను, బుధుడు సేనాధిపతిగాను, రవి సస్యాధిపతిగాను, శని ధాన్యాధిపతిగాను, గురువు అర్ఘాధిపతిగాను, మరి గురువు మేఘాధిపతిగాను, కుజుడు రసాధిపతిగాను, రవి నీరసాధిపతిగాను ఈ యొక్క నిర్ణయం జరిగింది. రాజు కుజుడైనందువల్ల దాదాపుగా భచక్రంలో 355 రోజులు తిరుగుతున్నటువంటి కుజుడు అన్ని రాశులను సంపాదిస్తున్నప్పటికీ మే నుంచి ఆగస్టు నెల మధ్య కుజుడి యొక్క ప్రభావము తక్కువగా ఉన్నందువల్ల రాజు అయినటువంటి కుజుడు అనగా ప్రభుత్వంలో ఉండేటువంటి రాజు అనగా ముఖ్యమంత్రులు కానీ మంత్రివర్యులు కానీ వారి అయినటువంటి సరైన దృక్పథంతో వెళ్ళలేక ఇతరుల యొక్క సలహాను సంప్రదించలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అనగా మే నుంచి ఆగస్టు నెల వరకు కొన్ని లేనిపోని ఇబ్బందులు సృష్టించుకునేటువంటి అవకాశము ప్రభుత్వ నాయకుల వల్ల ఏర్పడేటువంటి అవకాశము బాగా కనబడుతోంది. కుజుడి యొక్క ప్రభావం వల్ల అనేకమైన పంటలు కానివ్వండి, తృణధాన్యాలు కానివ్వండి, అనేకమైనటువంటి ధాన్య సంపదలన్నీ కూడా పెంపొందేటువంటి అవకాశం బాగా ఉంటుంది. కుజుడి పరిపాలన వల్ల క్రమశిక్షణతో జరిగేటువంటి అవకాశాలు ఉన్నందువల్ల సుభిక్షమైనటువంటి పరిపాలనే సాగించే అవకాశము ఎక్కువగా ఉంటుంది. కొన్ని తీవ్రమైన సమస్యల వల్ల అంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా కానీ లేదా ఇతర రాష్ట్ర మంత్రులు కానీ వచ్చేటువంటి సహకారం తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని అధిగమించే ప్రయత్నాన్ని ఖచ్చితంగా చేయగలుగుతుంది. ప్రభుత్వ నాయకులు సమిష్టిగా కృషి చేసేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ సంవత్సరంలో శుక్రుడు మంత్రిగా ఉన్నందువల్ల మంత్రిగా రాజును అనుసరించేటువంటి విధానం ఎక్కువ ఉన్నందువల్ల వీరు టెక్నాలజీ మరియు సాంకేతికత మరియు సినిమా రంగము మరియు ఇతర వస్త్ర వ్యాపార సంఘముల యందు మరియు ఇతర జ్యూట్ మిల్లుల యొక్క వచ్చేటువంటి వ్యాపారం ఏదైనా సరే కొంత అభివృద్ధి పదంగా నడిచేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. కానీ శుక్రుడైనటువంటి మంత్రి రాజు అయినటువంటి కుజుడు సరైనటువంటి దృక్పథంతో ఇద్దరు కూడా సమన్వయం లేనందువల్ల కొంతవరకు ఈ సినిమా రంగం ప్రభావం పైన కొంత అశ్రద్ధ పెరిగి సినిమా రంగం వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశము లేదా సినిమా రంగం వారు కొన్ని విషయాలలో ఇబ్బందులు పడే అవకాశము బాగా గోచరిస్తోంది. ఈ యొక్క అక్టోబర్ నవంబర్ మాసాలలో వారికి ఇబ్బందికలు ఎక్కువైనటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. శుక్రుడు మంత్రి అయినప్పటికీ ఆయా రంగాలు కొంతవరకు వారి యొక్క స్పృహను కోల్పోయి మితిమీరినటువంటి ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అందువల్ల వీరు సినిమా రంగం వారు లేదా రైస్ మిల్లుల వారు లేదా వస్త్ర వ్యాపారులు లేదా ఏదైనా సినిమా సంబంధమైన టీవీ సంబంధమైనటువంటి కార్మికులు కానీ లేదా అందరూ నటించే నటులు కానీ నర్తకులు కానీ ఎవరైనా సరే కొన్ని ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. దాదాపుగా ఈ సంవత్సరము కళల నుంచేటువంటి ఆర్థిక ఆదాయం కూడా కొంత ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. కళాకారులని ప్రోత్సహించేటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. బుధుడు ఈ సంవత్సరం సేనాధిపతి అయినందువల్ల అనగా హేమలంబనామ సంవత్సరంలో బుధుడు సేనాధిపతి అయినందువల్ల మంచి చురుకైనటువంటి మంచి ప్రాజ్ఞత ఉన్నటువంటి వాడు ఈ బుధుడు అయినప్పటికీ గణితంలో ప్రావీణ్యత ఉంటుంది. మరియు అనేక విషయాలని అలవోకగా తెలుసుకోగల నేర్చుకోగల విషయ జ్ఞానం ఉన్నటువంటి బుధుడు కొన్ని గ్రహాల ప్రభావం చేత కొంతవరకు ఇబ్బంది పడేటువంటి అవకాశమే ఉంది. అనగా అనేకమైనటువంటి దుష్టులు అనగా గుండాలు కానివ్వండి లేదా రౌడీలు కానివ్వండి ప్రభుత్వం పైన దండయాత్ర చేసేటువంటి అవకాశం బాగా ఉంది. పోలీసులు వారిని అరికట్టే విషయాల్లో కొంత అశ్రద్ధ వహించే అవకాశం ఉంటుంది. ఉగ్రవాదులు కొంత చెలరేగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. భారతదేశం ఉత్తర భాగం వైపు కొంతవరకు సస్యవృద్ధితో పాటుగా ఈ గుండాలు మరియు రౌడీజము లేదా ఉగ్రదాడులు జరిగేటువంటి అవకాశాలు కొంత ఎక్కువగా కనబడుతున్న విషయాన్ని ప్రభుత్వ అధికారులు గుర్తించవలసిందిగా కోరుచున్నాం. అలాగే ఈ బుధుడు తన యొక్క ప్రాద్బలం చేత కొంత పంటల విషయంలోకి వచ్చేస్తే అనవసరమైనటువంటి దిగుబడి కన్నా సరైనటువంటి సమయంలో దిగుబడిని పెంచేటువంటి అవకాశాన్ని బాగా కలిగిస్తున్నారు. తృణధాన్యాలు కానివ్వండి లేదా ఇతర పంటలు కూడా వీరికి వరి గోధుమ ఎక్కువగా పండేటువంటి అవకాశాన్ని ఈ యొక్క సేనాధిపతి గ్రహ సంచారం వల్ల కూడా శుభమైనటువంటి ఫలితము కనిపిస్తోంది. ముఖ్యంగా రౌడీజులలో లేదా గుండాల వల్ల లేదా ఇతర దుశ్చర్య వల్ల లేదా ఈ సంఘ విద్రోహ శక్తుల వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. వారిని ముందుగానే పసిగట్టే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేస్తుందని మేము ఆశిస్తున్నాం. హేమలంబనామ సంవత్సరంలో రవి సస్యాధిపతి అయినందువల్ల ఈ రవి
అనుకూలమైనటువంటి స్థానాల్లో ఉన్నందువల్ల గోధుమలు మరియు ఇతర తృణధాన్యాలు అధికంగా పంట వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నది అనుసరించి అంటే నదిని దగ్గరగా ఉన్నటువంటి రైతులందరూ కూడా సస్యమైనటువంటి వృద్ధి పొందేటువంటి అవకాశము బాగా కనబడుతోంది. మరియు వర్షాధారిత పంటలు కూడా వేసుకున్న వారికి ఈ సంవత్సరం వర్షాభావం అనుకూలంగా ఉన్నందువల్ల అనుకూలమైనటువంటి గోధుమ, తృణధాన్యాలు, ఉల్లిపాయలు లేదా పత్తి కానివ్వండి తప్పకుండా మంచి అధికమైన దిగుబడి వచ్చేటువంటి అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. అయితే రైతాంగం కొంతవరకు మధ్య మార్గంగా అంటే జూన్, జూలై, ఆగస్టు మాసాలలో కొంత ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. అంటే పని అధికమైనటువంటి ఒత్తిడి వల్ల ఈ పనిలో ఒత్తిడి పెరిగి వారికి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం కూడా రైతాంగానికి కనబడుతోంది. అలాగే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో ఉండేటువంటి నిల్వలు కొన్ని సమస్యలు తెచ్చిపెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయా సమయాలలో ఏదైనా శీతల గిడ్డంగులు మీకు అనుకూలంగా లేకపోయినా అక్కడ మీరు దాచుకోవాల్సిన వస్తువులు ఏమైనా ఉన్నా ముందే వాటిని విక్రయించేటువంటి అవకాశం ఉంటే తప్పకుండా వాటిని విక్రయించుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తారని, రైతులకు ఈ సంవత్సరము అనుకూలమైనటువంటి తృణధాన్యాలు పండించే పంటల రైతులందరూ కూడా అనుకూలంగా సంతోషంగా ఉంటారని మేము తెలియజేయడం జరుగుతోంది. ఇక హేమలంబ నామ సంవత్సరంలో ధాన్యాధిపతి శని అయినందున దాదాపుగా ఏప్రిల్, మే, జూన్ మాసాలలో కొంతవరకు వీరికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పబడటం లేదు. అంటే కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే ఈ యొక్క బ్రోకర్లు కానీ దళారుల వ్యవస్థ కానీ మిమ్మల్ని అనగా రైతాంగాన్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. దళారుల వలలో చిక్కుకొనకుండా రైతాంగం అంతా కూడా మీ ధాన్యాన్ని నేరుగా ప్రభుత్వం వద్దకే తీసుకువెళ్ళి ప్రభుత్వం సహకారంతో ఆ యొక్క ధాన్యాన్ని అమ్మినందువల్ల మీకు అనుకూలమైనటువంటి ధనధాన్య వృద్ధితో పాటుగా ఆర్థికమైనటువంటి ప్రయోజనం కూడా బాగా కలిసి వచ్చేటువంటి అవకాశము బాగా కనబడుతోంది. అలాగే మొదటి ఈ 4-5 మాసాల కన్నా తదుపరి వచ్చేటువంటి మాసాలు ముఖ్యంగా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలో వచ్చేటువంటి ధాన్యానికి దిగుబడికితో పాటుగా అధికమైనటువంటి ధర కూడా మీకు వచ్చేటువంటి అవకాశము సుస్పష్టంగా కనబడుతోంది. ఏదేమైనా రైతులందరూ కూడా సంతోషాలతో ఉండేటువంటి అవకాశాలు హేమలంబనామ సంవత్సరం బాగా కనిపిస్తోంది. ఈ సంవత్సరంలో మీ కష్టాలు కొంతవరకు తీరిపోయి రుణ బాధలు తొలగిపోయి సొంత ఇంటిని ఏర్పరచుకునేటువంటి అవకాశము మీకు తప్పకుండా కలుగుతుందని నేను సవివరంగా మీకు తెలియజేస్తున్నాను. ఇక హేమలంబనామ సంవత్సరంలో అర్ఘాధిపతిగా గురుడు ఉన్నందున కొంతవరకు ఈ గురుడి వల్ల మేలు అంతగా జరిగేటువంటి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అనగా నీచులు, దుర్మార్గులైనటువంటి కొంత వ్యక్తులు ఉధృతమయ్యేటువంటి అవకాశము బాగా కనబడుతోంది. వారి యొక్క ప్రోద్బలం చేత అనేకమైనటువంటి వర్గాలను ఏర్పరచుకొని వర్గ విచక్షణలు ఏర్పరచుకొని ఇద్దరి మధ్య గొడవలు పెట్టేటువంటి మహా వ్యక్తులు ఈ సంవత్సరంలో తయారు కాబోతున్నారు. పోలీసు వ్యవస్థకి ఇది కొంత తలనొప్పిగా తయారయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పోలీసు పెద్దవాళ్ళలో ఎవరికైనా ఒక వ్యక్తికి ప్రమాదాన్ని సూచించేటువంటి అవకాశం కూడా ఈ సంవత్సరం కనబడుతోంది. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాలలో పోలీసు ఉన్నతాధికారులు ఎవరైనా సరే కొంత మీ యొక్క తప్పనిసరిగా జాగ్రత్తను అనగా మీ సెక్యూరిటీని పెంచుకోవడం వల్ల కొంత ప్రయోజనం ఉంటుందనే విషయాన్ని మీరు గ్రహించమని మరీ మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ యొక్క ఉన్నతమైనటువంటి వ్యక్తులకి కొంత ఆరోగ్య భంగము లేదా అవమానము లేదా స్థానచలనం జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ పోలీసు వ్యవస్థలు కొంతమంది చిన్నమైనటువంటి గుండాలతోనూ కుమ్ముక్కయ్యేటువంటి అవకాశము ఈ సంవత్సరంలో కనబడుతోంది. అలాంటి వ్యక్తులని పెద్దవారైనటువంటి ప్రభుత్వ అధికారులు ఎవరైనా సరే వారిని విస్మరించకుండా వారిని తప్పకుండా శిక్షించేటైతే అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయని తెలియజేస్తున్నాము. అలాగే ఈ సంవత్సరము గుండాల వల్ల మరియు సంఘ విద్రోహ శక్తుల వల్ల ఈ శ్రావణ మాసంలో, భాద్రపద మాసంలో అనగా జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాలలో కొంత ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు సుస్పష్టంగా కనబడుతున్నాయి. వారి నుంచి అధికమైనటువంటి రక్షణ కవచాన్ని ఏర్పరచవలసిందిగా సామాన్య రైతులకు, సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగేటువంటి అవకాశాలు ఉన్నందువల్ల వాటి నుంచి రక్షించడానికి ఏదైనా సులభమైనటువంటి మార్గాన్ని అందరినీ కూడా తెలుసుకోమనే విధానాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఈ హేమలంబ నామ సంవత్సరంలో మేఘాధిపతి గురుడైనందున అధికమైనటువంటి వర్షపాతము నమోదయ్యే అవకాశం ఉంటుంది. మరియు ఈ సంవత్సరం అంతా కూడా సుభిక్షమైనటువంటి వర్షపాతంతోనే ఉంటుంది. నదీ నదాలు పొంగి పొర్లేటువంటి అవకాశాలు ఉన్నాయి. డిసెంబర్, జనవరి మధ్య కాలంలో దాదాపుగా నదులకు దగ్గరగా ఉన్నటువంటి గ్రామస్తులు కానీ లేదా ఆ రైతన్నలు కానీ అందరూ కూడా కొంత మీ యొక్క జనావాసాల్ని కొద్దిగా దూరంగా ఉండడం వల్ల ప్రయోజనం ఉంటుంది. లేదా సముద్రానికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా, గ్రామస్తులైనా, ఊరి వారైనా కొంత దూరంగా ఉండడం వల్ల మీకు ప్రయోజనం ఉంటుంది. డిసెంబర్, జనవరి మాసాలు కొద్దిగా ఉప్పెత్తున అనవసరమైనటువంటి అధిక వర్షపాతంతో నదీ నదాలన్నీ కూడా పొంగి పొరలేటువంటి అవకాశం ఉంటుంది.
కలుషితమైనటువంటి నీరు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల కూడా కొంత ఉపశమనాన్ని పొందే ప్రయత్నాన్ని చేస్తారని విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే మేఘాధిపతి గురుడు సస్యమైన వృద్ధి ద్వారా అనేకమైనటువంటి నైరుతి ఋతుపవనాల ద్వారా కానీ లేదా ఈశాన్య ఋతుపవనాల ద్వారా కానీ మంచి వర్షపాతాన్ని నమోదు చేసేటువంటి అవకాశము ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాలన్నీ కూడా సుభిక్షంతో విరాజిల్లేటువంటి అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈ సంవత్సరము హేమలంబనామ సంవత్సరంలో రసాధిపతి కుజుడైనందున, కుజుడు రాజై రసాధిపతి కూడా అయినందున కొంతవరకు నూనె పదార్థాలు మరియు రసవంతమైనటువంటి బెల్లము మరియు పంచదార, తేనె, ఇతరమైనటువంటి వస్తువులు కొద్దిగా అధిక దిగుబడి ఉన్నప్పటికీ కొంతవరకు ఆయా విషయాల్లో తొందరపాటు నిర్ణయాల వల్ల అటువంటి రైతులు కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. తొందరపాటుతనంతో మీ యొక్క ఈ రసమైనటువంటి వస్తువుల్ని సేకరించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచిస్తున్నాము. అలాగే ఈ సంవత్సరము కుజుడు రసాధిపతినందువల్ల గర్భవతులైనటువంటి ఆడవారికి లేదా ఇద్దరికి షుగర్ వ్యాధిగ్రస్తులకి కొంతవరకు ఇబ్బంది ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరియు ఈ సంవత్సరంలో కిడ్నీ వ్యాధిని పడేటువంటి అవకాశము, రోగులు పెరిగే అవకాశం కూడా బాగా కనబడుతుంది. కాబట్టి మీరందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఈ యొక్క ఫలితాలని, దుష్ఫలితాల నుంచి విముక్తులై శుభ ఫలితాన్ని పొందాలని ఆశిస్తున్నాం. హేమలంబనామ సంవత్సరంలో నీరసాధిపతి రవి అయినందున అనేకమైనటువంటి స్వర్ణ, వెండి మరియు వజ్ర వ్యాపారులందరూ కూడా అనేకమైనటువంటి నకిలీలను తయారు చేసేటువంటి అవకాశం బాగా కనబడుతోంది. ఈ నగలు తయారు చేసేటువంటి వర్తకులు కొంత మీ యొక్క తెలివితనాన్ని, తెలివి యొక్క తక్కువతనాన్ని ప్రేరేపించి అందులో సమతూకములైనటువంటి స్వర్ణాభరణాలు తయారు చేయడం వల్ల మీరే ప్రమాదానికి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సామాన్య ప్రజలు తాత్కాలికంగా ఇబ్బంది పడినా ఆ విషయం తెలుసుకున్న వెంటనే మీ మీద, అంటే నగల వర్తకుల వ్యాపారాల మీద దాడి చేసేటువంటి అవకాశం కూడా బాగా కనబడుతోంది. రత్న వ్యాపారులు మీ యొక్క దిగజారుడుతనాన్ని పక్కకు పెట్టేసి అనుకూలమైనటువంటి ఫలితాల ద్వారా మీరు మీ వ్యాపారాన్ని వృద్ధి చేసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి. లేనిపోని అనవసరమైన రత్నాలని అమ్మి మీరు ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సామాన్య ప్రజలు ఈ వర్తకులు అనగా నగర వర్తకులు, రత్నాల వ్యాపారాల దగ్గర తగు జాగ్రత్తగా ఉండండి. మీ తెలివితేటలు ప్రదర్శించి అక్కడ వారి నుండి విముక్తులయ్యేటువంటి ప్రయత్నాన్ని బాగా చేయండి. అలాగే నీరసాధిపతి అయినటువంటి ఈ యొక్క రవి వల్ల కొంతవరకు పూజా వస్తువులన్నీ కూడా నకిలీగా తయారయ్యే అవకాశం ఉంటుంది. నకిలీ పూజా వస్తువులు అధికంగా దిగుబడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లేనిపోని కొత్త కొత్త పద్ధతుల ద్వారా కొత్తవి తయారు చేసినట్టుగా మిమ్మల్ని నమ్మించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి వారి నుండి మీరు కాపాడుకునే ప్రయత్నాన్ని బాగా చేయండి. ఈ సంవత్సరము నూనె పంటలన్నీ కూడా బాగా పండే అవకాశం ఉంటుంది. ముత్యాలు అధికంగా దిగుబడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. కర్పూరం ధరలు పెరిగేప్పటికీ అవకాశం ఉన్నను, దిగుబడి బాగా ఉన్నందువల్ల ఈ సంవత్సరాంతంలో కర్పూరపు సంబంధించినటువంటి విషయాల్లో ఆర్థికంగా నిలదొక్కునేటువంటి అవకాశము బాగా కనబడుతోంది. కంప్యూటరు, సాఫ్ట్వేర్ రంగాల వారికి కొంత అభివృద్ధి సూచకంగానే కనబడుతోంది. అధిక ధరలు ఈ సంవత్సర అంతం వరకు ఉన్నను. అంతిమంలో అనగా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 2018 సంవత్సరాల్లో అనుకూలమైనటువంటి శుభ ఫలితాలే పొందే అవకాశము బాగా కనబడుతోంది. ఈ హేమలంబనామ సంవత్సరంలో గ్రహణముల యొక్క స్థితిని చూద్దాం. ముందుగా మనం 7/8/2017 రోజున చూడామణి నామక అర్ధాల్పగ్రాస చంద్రగ్రహణము జరగబోతోంది. శ్రావణ శుద్ధ పూర్ణిమ సోమవారము శ్రవణ నక్షత్రమున 25/100 ధూమ్రవర్ణంలో కేతుగ్రస్తాస్త అంటే కేతుగ్రహణం వల్ల అంటే కేతుగ్రస్తాస్త చంద్రగ్రహణము సవ్యగ్రహణం ఏర్పడేటువంటి అవకాశం బాగా ఉన్నది. ఈ యొక్క గ్రహణ స్పర్శ రాత్రి 10:52 నుంచి మధ్యకాలము 11:49 వరకు, మోక్షము రాత్రి 12:48 వరకు కనిపిస్తోంది. ఆగ్నేయాస్త్రంలో స్పర్శ నైరుత్యలోకి మోక్షమయ్యే అవకాశం ఉంది. ఆగ్నేయంలో ప్రారంభమై నైరుతిలోకి అంతమయ్యేటువంటి అవకాశం ఉన్నది. ఈ రోజున పూర్ణిమ ప్రయుక్తమగు ప్రత్యాబ్దికాలందరూ కూడా మాసికంలో కానీ అవన్నీ కూడా మధ్యాహ్నం 2 గంటల లోపల పూర్తి చేసుకోవాలి. ఏవైనా ఆబ్దికాలు కానివ్వండి లేదా ఏదైనా మాసికాలు కానివ్వండి నిర్వహించేటైతే మధ్యాహ్నం 2 గంటల లోపు మీరు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ గ్రహణము మీనము, మేషము, సింహము, వృశ్చిక రాశి వారికి మంచి ఫలితాన్నిను, వృషభము, కర్కాటకము, ధనుస్సు రాశి వారికి, కన్యా రాశి వారికి మధ్య ఫలితాన్ని, మిథునము, తుల, మకరము, కుంభరాశి వారికి అధమ ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి.
జన్మ నక్షత్రమందు మరియు శ్రవణ నక్షత్రమందు మరియు మకర రాశి వారు లేదా అధమ ఫలితాన్ని రాశుల వారందరూ కూడా గ్రహణ శాంతిని ఈ విధంగా చేసుకోవాలి. మీరు అనగా వెండి చంద్రబింబాన్ని తయారు చేసి కంచు పాత్రలో బియ్యము లేదా ధాన్యము, మినుములు, ఉలవలు కలిపి ఆ యొక్క ఆజ్య పాత్రను అంటే నెయ్యితో ఒక గిన్నెను నింపి ఆ నెయ్యి గిన్నెను, నెయ్యితో గిన్నెను మరియు ఆ ఉలవలు, మినుములు మరియు ఈ ధాన్యము, చంద్రబింబము, వెండి చంద్రబింబాన్ని లేదా వెండి చంద్రబింబాన్ని నాగుగా తయారు చేసి ఈ యొక్క ఎవరైనా బ్రాహ్మణుడికి ఈ గ్రహణ సమయంలో దానం ఇవ్వడము సాధ్యం కాకపోతే మరునాడు పూర్వము అంటే ఉదయం నిద్రలేచి స్నానాదులు ముగించుకొని వెంటనే సూర్యోదయ కాలంలోనే వెళ్ళి ఈ దానం ఇవ్వడం అనేది ఈ యొక్క శాంతి ఫలితము, శాంతికి అనగా గ్రహణ శాంతి ఈ యొక్క ప్రభావం నుంచి మీరు తప్పించుకునేటువంటి అవకాశము బాగా ఉంటుంది. ఈ ధాన్య దానము మరియు చంద్రబింబ దానం చేయడం వల్ల మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశము ఎక్కువగా ఉంటుంది. అలాగే హేమలంబనామ సంవత్సరంలో అనగా 31/1/2018 రోజున బుధవారం రోజున మనకి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. మాఘశుద్ధ పూర్ణిమ బుధవారము ఆశ్లేష నక్షత్రంలో ఈ రాహుగ్రస్తాస్త చంద్రగ్రహణం ఏర్పడే అవకాశము బాగా కనబడుతోంది. సూర్యాస్తమయం 5:18 ద్వారా ఈ స్పర్శ ప్రారంభమై 5:56 సూర్యాస్తమయంలోను, నిమీలన కాల అనగా సాయంత్రం 6:23 మధ్యకాలము 6:59 వరకు, ఉన్మీలన కాలము అనగా రాత్రి 7:35 వరకు, మోక్షము అంటే గ్రహణ మోక్షము 8:40 వరకు అనగా గ్రహణము ప్రారంభం నుంచి అంతిమం వరకు మొత్తంగా 3:22 ఉంటుంది. గ్రహణం అంతము నుంచి గ్రహణ ఆది నుంచి అంత సమయం మొత్తం కూడా 3:22 వరకు ప్రమాణం కలిగి ఉంది. సూర్యాస్తమయంలో గ్రహణ పుణ్యకాలము 2:44 వరకు ఉంటుంది. అంటే గ్రహణ పుణ్యకాలము 2:44 వరకు. ఈశాన్య స్పర్శలో ప్రారంభమై నైరుతిలో అంతమవుతుంది. అనగా ఈశాన్యంలో మీకు గ్రహణం బట్టి నైరుతి అంతమయ్యేటువంటి అవకాశము బాగా కనబడుతోంది. ఇలాగే గ్రస్తోదయం గాన అనగా నిత్య భోజనాలు ఎలా చేయాలనేటువంటి విషయంలో శుద్ధ మోక్షానంతరము చంద్రబింబము చూచి స్నానము చేసి పచనం చేసుకొని ప్రత్యాబ్ధికాలు మొదలు పెట్టుకోవాలి. అనగా గ్రహణం అయిపోయిన తర్వాతనే స్నాన సంధ్యానుష్ఠానం కలుపుకొని అప్పుడు వాళ్ళు స్నానం చేసి పచనం చేసుకొని అప్పుడు వండుకొని తినేటువంటి అవకాశాన్ని ఉంటే తప్పకుండా ఆ సమయంలో ఇది నెరవేర్చుకోవాలి. గ్రహణ పుణ్యకాలంలో నిర్ణయం అనగా సాయంత్రం 5:56 లగాయతు ప్రారంభమై రాత్రి 8:40 పుణ్యకాలముగా చెప్పబడుతోంది. అనగా సాయంత్రం 5:56 నుంచి రాత్రి 8:40 వరకు పుణ్యకాలంగా భావించుకోండి. ఈ సమయంలో దానాది కర్మలు చేస్తే చాలా మంచిది, అత్యంతమైనటువంటి పుణ్యఫలాన్ని పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క రాశి వారందరూ కూడా అనగా కన్యా, తుల, కుంభ, వృషభ రాశి వారికి శుభవ్రతం ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వృశ్చిక, మకర, మీన, మిథున రాశి వారికి మధ్యమ ఫలితం ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ధనుస్సు, మేషము, కర్కాటకము, సింహరాశి వారికి అధమ ఫలం ఇచ్చేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. కాబట్టి మీరందరూ కూడా మళ్ళీ ఈ సంవత్సరం కూడా చంద్రబింబాన్ని వెండితో తయారు చేయించి మినుములు, ఉలవలు, ధాన్యములు పెట్టి కంచు పాత్రలో ఆజ్యాన్ని ఉంచి మరియు ఏదైనా తెల్ల వస్త్రాన్ని, నల్ల వస్త్రాన్ని బ్రాహ్మణుడి ఇంటికి ఆహ్వానించి ఆ ఇంటిలో దానం ఇచ్చినందువల్ల తప్పకుండా ఈ గ్రహణ శాంతిలో ఉన్నటువంటి ప్రభావాన్ని మీరు తప్పించుకొని శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశము బాగా కనిపిస్తోంది. ఈ హేమలంబ నామ సంవత్సరంలో అనగా 2017-2018లో ఈ యొక్క గ్రహ ఆధిక్యాతల వల్ల, గ్రహముల యొక్క కదలిక వల్ల ధరలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం మనం. ముఖ్యంగా చైత్ర మాసంలో ధాన్యము, చెరుకు, బెల్లము, కొబ్బరి, వెండి, బంగారు ఆభరణములు కొంత వెసులుబాటులో ఉండేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. పట్టు వస్త్రములు, చెరుకు, నువ్వులు, నూనె వల్ల వచ్చేటువంటి పదార్థములు, ఉల్లి, పసుపు, ఈ ధాన్యములన్నీ కూడా కొంత అవసరములకు తగ్గట్టుగా దొరికేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే వైశాఖ మాసంలో ధాన్యము, తర్వాత బెల్లము, దుంపలు, చింతపండు ధరలన్నీ కూడా అందుబాటులో ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవి నిల్వ చేసినందువల్ల కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశం కూడా బాగా కనబడుతోంది. వెండి బంగారంలో
చురుకులో మందగా ఉంటుంది, అనగా కొంత ధర తగ్గేటువంటి అవకాశం ఉంటుంది, లేదా ధరలని కూడా నిలుపుదలగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఆలోచించి స్వర్ణాభరణాలు కొనే ప్రయత్నం చేయండి. అలాగే జ్యేష్ఠ మాసంలో ధాన్యము, చెరుకు మరియు బెల్లము మరియు పట్టు వస్తువులన్నీ కూడా అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. నిత్యావసర వస్తువులన్నీ కూడా అందుబాటు ధరలోనే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చింతపండు, కొబ్బరి నూనె మరియు కూరగాయల ధరలన్నీ కూడా అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఆషాఢ మాసంలో ధాన్యము నిలబాటులో ఉన్నందువల్ల, అనగా శీతల గిడ్డంగిలో ఉన్నందువల్ల అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఈ మాసం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. స్వర్ణ ఆభరణాలు కొంత పెరిగే అవకాశం ఉంటుంది, దానివల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం కూడా ఏర్పడుతుంది. నిత్యావసర వస్తువులు కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో ఉండే అవకాశం ఉంటుంది. ధరలు హెచ్చుగా ఉండేటువంటి అవకాశము బాగా కనబడుతోంది. శ్రావణ మాసంలో ధాన్యము మరియు బెల్లము ఇవన్నీ కూడా నిలకడగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. చెరుకు మరియు నూనె ధరలన్నీ కూడా కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. మరియు కాగితములు మరియు ఇనుము సంబంధమైనటువంటి వస్తువులు కొంత మందగమనాన్ని ప్రకటించేటువంటి అవకాశం ఉంటుంది, అనగా ధరలు తగ్గేటువంటి అవకాశం బాగా కనబడుతోంది. కలప మరియు ఇతర చెక్క సామాగ్రి అంతా కూడా కొంత ధరను ఎక్కువగా చూపించేటువంటి ప్రయత్నం సాగుతోంది. ధరలు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. కూరగాయలు మరియు ఇతర నిత్యావసర వస్తువులన్నీ కూడా సరైన ధరలోనే మీరు పొందే అవకాశము బాగా కనబడుతోంది. అలాగే భాద్రపద మాసంలో ధాన్యం అన్నా కూడా శుభంగానే ఉంటుంది. అధికమైన ధరలన్నీ కూడా దిగువచ్చే కాలము. బంగారం సస్యానుకూలంగా ఉంటుంది, అనుకూలమైనటువంటి కాలంగా చెప్పబడుతోంది. ఈ సంవత్సరము ఈ మాసంలో అత్యంతమైనటువంటి శుభ పరిణామాలు ఎక్కువగా ఉండే అవకాశము ఈ మాసంలో ఉన్నాయని తెలుసుకోండి. అలాగే ఆశ్వయుజ మాసంలో ధాన్యము మరియు బెల్లము మరియు కందిపప్పు, తృణధాన్యాలు, పత్తి ఇవన్నీ కూడా అధికమైన ధరలకు వస్తున్నట్టుగా ఊహగా ఉన్నప్పటికీ కూడా ఈ ధరలన్నీ కూడా సమస్థాయిలో ఉండేటువంటి అవకాశం అటు తక్కువ కాకుండా ఇటు ఎక్కువ కాకుండా అనుకూలవంతమైనటువంటి ధరలోనే మీరు పొందే అవకాశము బాగా కనబడుతున్నాయి. కూరగాయలు కూడా మీకు అధికమైన దిగుబడి కారణం చేత తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కానీ రైతులందరూ కూడా అధిక దిగుబడి వల్ల ఈ యొక్క క్రయ విక్రయాదుల వల్ల ఇబ్బంది పడి పంట నష్టం వల్ల కొంతవరకును మరియు ఈ యొక్క దళారు వ్యవస్థ వల్ల కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశము ఎక్కువ కనబడుతోంది. దయచేసి రైతులందరూ కూడా కొద్దిగా ఆలోచించి ఒకేసారి కాకుండా కొద్ది మందిగా మార్కెట్కు వచ్చి మీ యొక్క వస్తువుల్ని అమ్మినందువల్ల అధిక లాభాన్ని పొందవచ్చనే విషయాన్ని గుర్తించండి. ఆశ్వయుజ మాసంలో ధరలన్నీ కూడా సంపూర్ణంగా అనుగ్రహంగానే ఉన్నాయి, అనగా గ్రహాలన్నీ కూడా శుభస్థానం ఉన్నందువల్ల ఈ యొక్క ఆశ్వయుజ మాసంలో అనుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. కూరగాయలు, దుంపకూరలు మరియు ఆకుకూరలు అధికంగా దిగుబడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. వాటి నుండి రైతులు అధికమైన లాభాన్ని పొందే అవకాశం ఉంటుంది. నిత్యావసర వస్తువులు మందంగా సాగే అవకాశం ఉంటుంది. అనుకూలమైనటువంటి ధరలోనే మీకు నిత్యావసర వస్తువులు పొందే అవకాశం ఉంటుంది. స్వర్ణ, వెండి ఆభరణాలు కొద్దిగా హెచ్చుతగ్గులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా అనుకూలవంతమైనటువంటి మాసంగానే ఈ ఆశ్వయుజ మాసాన్ని చెప్పవచ్చు. ఇక కార్తీక మాసంలో చూసుకున్నట్టయితే అధికమైనటువంటి ధరల ఒత్తిడి చేత కూరగాయలకు రెక్కలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మరియు నిత్యావసర వస్తువులు కూడా హద్దు దాటి అధికమైనటువంటి ధరలు పలికే అవకాశం ఉంటుంది. ఉల్లి ధర మరొకసారి పైకొచ్చే అవకాశం ఉంటుంది. స్వర్ణ ఆభరణాలు కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి ఆర్థికంగా అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. వెండి ఆభరణాలు, రత్న ఆభరణాలన్నీ కూడా కొద్దిగా తక్కువ ధరతో మిమ్మల్ని ఆనందింపజేసేటువంటి అవకాశం బాగా ఉంటుంది. నూనెలు మరియు ఇతర తృణధాన్యాలన్నీ కూడా మీకు అనుకూలమైనటువంటి ధరలోనే దొరికేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇక మార్గశిర మాసంలో వచ్చినట్టయితే మార్గశిర మాసంలో కూరగాయలన్నీ కూడా అనుకూలమైనటువంటి సమయంలోనే అనుకూలవంతమైనటువంటి ధరలోనే దొరికే అవకాశం ఉంటుంది. అలాగే సరసమైన ధరల్లో మీ నిత్యావసర వస్తువులన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. స్వర్ణము, వెండి ఆభరణాలు కొంత హెచ్చుతగ్గులకు ఉన్నప్పటికీ కూడా ఈ మాసాంతంలో కొంత తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. షేర్ మార్కెటింగ్ రంగాల్లో కొంత అధికమైనటువంటి లాభాన్ని పొందే అవకాశము ఈ నెలలో బాగా కనిపిస్తోంది. అనుకూలవంతమైనటువంటి కాలంగానే ఈ కార్తీక మాసాన్ని చెప్పవచ్చు. ఇక పుష్యమాసంలోకి వచ్చినట్టయితే పుష్యమాసంలో ధరలన్నీ కూడా అనుకూలవంతంగా ఉన్నప్పటికీ వెండి, వజ్ర ఆభరణాలన్నీ కూడా అధికమైనటువంటి ఒత్తిడికి లోనే అవకాశం ఉంటుంది. స్వర్ణం కూడా అధికమైనటువంటి ధరను పలికే అవకాశం ఉంటుంది. కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువులన్నీ కూడా మీకు అనుకూలమైనటువంటి
ధరలోనే దొరికే అవకాశం ఉంటుంది. ఆవు పాల సంబంధించినటువంటి ఆవు నెయ్యి కానీ ఇటువంటి వస్తువులు అధికమైనటువంటి ధరలు పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరియు నూనె సంబంధించిన పదార్థాలు, చక్కెర లేదా బెల్లము సంబంధించినటువంటి వ్యాపార వస్తువులన్నీ కూడా కొంత అధికమైనటువంటి ధరను పొందే అవకాశమే కనిపిస్తోంది. ఈ యొక్క పుష్యమాసం అంతా కూడా సగముగా అనగా 50-50 అనేటువంటి భాగంలో ఉన్నది. కాబట్టి ధరను నియంత్రించుకొని మాస ప్రారంభంలో కన్నా మాస అంతంలో ఏదైనా కొనేటు ప్రయత్నాన్ని చేసుకోండి, అధిక లాభాన్ని పొందే అవకాశం ఉంటుంది. అలాగే మాఘమాసంలో చూసుకున్నట్టయితే మాఘమాసంలో సస్యవృద్ధి అధికంగా ఉన్నందువల్ల, అధిక దిగుబడి ఉన్నందువల్ల మీకు అన్ని రకాలుగా అనుకూలమైనటువంటి ప్రయత్నాలు జరిగే అవకాశం ఉంటుంది. ధరలన్నీ కూడా నియంత్రణలో ఉంటాయి. కేవలము బంగారము, శనగలు మరియు ఇతర రత్న సంబంధించినటువంటి వస్తువులు మాత్రమే అధిక ధరకు పొందే అవకాశం ఉంటుంది. మిగతా అన్నీ కూడా అనుకూలవంతమైనటువంటి ధరలోనే దొరికే అవకాశము అనుకూలంగా కనబడుతోంది. ఈ పాల్గొన మాసంలో మీకు అన్ని ధరలు కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ స్వర్ణము, రత్నము, వెండి మరియు ధాన్యములలో వచ్చేసరికల్లా శనగలు కొంత అధికమైనటువంటి ధరలు పలికేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. నిత్యావసర వస్తువులు కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితిలోనే అనుకూలంగా లేకుండా ఉన్నాయి. కొంత వస్తువులన్నీ కూడా ఉల్లి లేదా ముఖ్యమైనటువంటి వనస్పతి నూనె లాంటివి ఇవన్నీ కూడా కొంత అధికమైనటువంటి ధరల్లో పొందే అవకాశం కనబడుతోంది. కేవలము వ్యాపారస్తులు కుమ్ముకై ఈ యొక్క వ్యాపారంలో లోటును చూపించే ప్రయత్నం ద్వారా, ఆర్థికమైన లోటును చూపించే ప్రయత్నం ద్వారా లేదా ద్రవ్య లోటు చూపించే ప్రయత్నం ద్వారా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులు చేసేటువంటి ఈ జిమ్మికులలో ప్రభుత్వం చొరవ తీసుకున్నందువల్ల ఈ మాస అంతిమంలో అంటే పాల్గొన మాస అంతిమంలో శుభమైనటువంటి ఫలితాలు పొందే అవకాశము, ధరలన్నీ కూడా సమాన స్థాయిలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. స్వర్ణం మాత్రము ఆకాశానికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తోంది. కాబట్టి ఈ మాసంలో స్వర్ణాభరణాలు ఎవరు కూడా కొనవద్దని ఆచితూచి వివరించమని సూచించడం జరుగుతోంది. మొత్తం మీద ఈ సంవత్సరము 2017-18 హేమలంబనామ సంవత్సరంలో ధరలన్నీ కూడా 80% సామాన్య ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు అనుకూలంగాను, 20% అననుకూలతగాను ఉండేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. సామాన్యుడి సంవత్సరము తప్పకుండా ఉన్నతమైనటువంటి బంగారం కొనేటువంటి అవకాశము, రత్నాభరణాలు పొందేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఈ సంవత్సరంలో ధరలన్నీ కూడా సమస్థాయిలోని అందరినీ ఆనందపరిచేటువంటి అవకాశము ఎక్కువ కనబడుతోంది. హేమలంబనామ సంవత్సరంలో శుక్రమూఢం గురించి చెప్పాలంటే ముందుగా దుర్ముఖి నామ సంవత్సరంలో 20 మార్చి 2017 తేదీన సాయంకాలం 4:10 శుక్రమూఢం ప్రారంభమైందండి. అలాగే ఈ మూఢము మనకి 30 మార్చి 2017 మధ్యాహ్నం 3:40 వరకు పూర్తి అవుతోంది. ఇది శుక్రమూఢం మొదటిగా వచ్చేది. హేమలంబనామ సంవత్సరంలో రెండవసారి శుక్రమూఢమి 28 నవంబర్ 2017 తేదీన రాత్రి 12:41 ప్రారంభమై 20 ఫిబ్రవరి 2018 రోజున సూర్యోదయానికి పూర్వమే అనగా తెల్లవారుజామున 3:49 ఈ పశ్చిమ దిశలో కుంభరాశిలో శతభిష నక్షత్రంలో ఈ యొక్క శుక్రమూఢమి అంతమైపోతోంది. అలాగే ఈ సంవత్సరము గురుమౌఢ్యమి గురించి చెప్పుకోవాలంటే హేమలంబనామ సంవత్సరంలో గురుమూఢమి అక్టోబర్ 12, 2017 నుంచి ప్రారంభమై నవంబర్ 9, 2017 మధ్యకాలంలో సంపూర్ణమైనటువంటి గురుమూఢమి ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. గురుమూఢమి గురువారం 12 అక్టోబర్ 2017 తేదీ రాత్రి 7:23 ప్రారంభమవుతోంది. 9 నవంబర్ 2017 రాత్రి 12:27 సంపూర్ణమవుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సిందిగా ప్రార్థన. ఈ సంవత్సరంలో వాస్తుకర్తరి గురించి చెప్పుకుందాం మనం. హేమలంబనామ సంవత్సరంలో వాస్తుకర్తరి ఈ విధంగా ఉంది. 4/5/2017 నుంచి మధ్యాహ్నం 2:33 నుంచి 28 మే 2017 ఆదివారం రోజున రాత్రి 7:29 మధ్య కాలము వాస్తుకర్తరిగా నిర్ణయించబడింది. అగ్నికర్తరి గురించి మనం చెప్పుకుందాం మనం. ఈ సంవత్సరము 11/5/2017 నుంచి మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమైనటువంటి అగ్నికర్తరి దాదాపుగా 25 మే 2017 ఉదయం వరకు అనగా 8:14 వరకు ఈ అగ్నికర్తరి సంపూర్ణంగా ఉన్నదనే విషయాన్ని గ్రహించుకోండి. ఈ కర్తరిలో అనగా ముఖ్యంగా ఈ వాస్తుకర్తరిలో అగ్నికర్తరిలో చేయని పనులు ఏంటంటే ముఖ్యంగా వడ్రంగి పని కానివ్వండి లేదా మీరు ఇతరైనటువంటి భూ సంబంధమైనటువంటి నూతులు తవ్వడము, చెరువులు తవ్వడము, బావులు తవ్వడము,
బోరింగ్లు వేయడము ఇలాంటివి కొద్దిగా చేయడం వల్ల ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. ఈ వాస్తుకర్తరిలో అగ్నికర్తరిలో ఈ కర్ర సంబంధమైనటువంటి కార్యక్రమాలను ఏవి కూడా మరియు నూతులు భూ సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఇవి చేయకుండా ఉంటే అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశము బాగా ఉంటుందనే విషయాన్ని గ్రహించండి. ఇక ఈ సంవత్సరము ద్వాదశ రాశుల వారికి లేదా 27 నక్షత్రాల వారికి ఉన్నటువంటి ఆదాయ వ్యయాలు మరియు 27 నక్షత్రాల వారికి కందాయ ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. ముందు మనము కందాయ ఫలాల గురించి తెలుసుకుందాము. అశ్విని నక్షత్రానికి కందాయ ఫలము 1 1 1. భరణి నక్షత్రం వారికి 4 2 4. కృత్తికా నక్షత్రం వారికి 7 0 2. రోహిణి నక్షత్రం వారికి 2 1 0. మృగశిర నక్షత్రం వారికి 5 2 3. ఆరుద్ర నక్షత్రం వారికి 0 0 1. పునర్వసు నక్షత్రం వారికి 3 1 4. పుష్యమి నక్షత్రం వారికి 6 2 2. ఆశ్లేష నక్షత్రము 1 0 0. మఖ నక్షత్రము 4 1 3. పుబ్బ నక్షత్రము 7 2 1. ఉత్తర నక్షత్రము 2 0 4. హస్త నక్షత్రము 5 1 2. చిత్తా నక్షత్రము 0 2 0. స్వాతి నక్షత్రము 2 0 3. విశాఖ నక్షత్రము 6 1 1. అనురాధ నక్షత్రము 1 2 4. జ్యేష్ఠ నక్షత్రము 4 0 2. మూలా నక్షత్రము 7 1 0. పూర్వాషాఢ నక్షత్రము 2 2 3. ఉత్తరాషాఢ నక్షత్రము 5 0 1. శ్రవణ నక్షత్రము 5 1 4. ధనిష్ఠ నక్షత్రము 2 2 2. శతభిష నక్షత్రము 6 0 6. పూర్వాభాద నక్షత్రము 1 1 3. ఉత్తరాభాద నక్షత్రము 4 2 1. రేవతి నక్షత్రము 7 0 4. ముఖ్యంగా ఈ కందాయ ఫలాన్ని ఎలా లెక్కించుకోవాలండి అని మీకు ప్రశ్నిస్తే ఈ యొక్క కందాయ ఫలాన్ని ఈ విధంగా లెక్కించుకోవాలి. ఒక్కొక్క సంఖ్య వ్యవధి 4 మాసాలు ఉంటుంది. ఒక్కొక్క సంఖ్య వ్యవధి 4 మాసాలు ఉంటుంది. 1వ సంఖ్య చైత్రం నుంచి ఆషాఢం వరకు, 2వ సంఖ్య శ్రావణం నుంచి దాదాపుగా కార్తీకం వరకు, 3వ సంఖ్య మార్గశిరం నుంచి దాదాపుగా పాల్గొనడం వరకు ఉంటుంది. అందులో మొదటిగా మీకు బేస్ సంఖ్య ఉన్నట్టయితే లాభంగాను, సరి సంఖ్య ఉన్నట్టయితే మధ్యమంగాను, 0 వచ్చినచో ఫలితము తక్కువగా ఉంటుందని భావించండి. అనగా మీకు ఏదైనా చిన్న ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అనగా ఉదాహరణకి అనురాధ నక్షత్రం వారు తీసుకుంటే 1 2 4 అనుకుందాం. 1 అనగా బేస్ సంఖ్య వచ్చింది, అది మంచి ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే 2 వచ్చింది, అది సరి సంఖ్య, అది మధ్య ఫలితాన్ని ఇస్తుంది. అదే 4 వచ్చింది, అది కూడా మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది. మధ్యలో 0 కనుక వచ్చినట్టయితే కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశము, తక్కువగా ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశము, నెగిటివ్ ఫోర్స్ కలిసించేటువంటి అవకాశము ఉన్నదని గ్రహించండి. ఎక్కడ 0 వస్తుందో అక్కడ మీకు కొన్ని విషయాలలో ఇబ్బంది పడేటువంటి అవకాశం వస్తున్నట్టుగా గ్రహించుకోండి. హేమలంబనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. గోచార రీత్యా ఫలితాలు మాత్రమే చూడబడుతుంది. మీ యొక్క జన్మ నక్షత్రము జన్మ రాశిని అనుసరించి చూసేటువంటి ఫలితాలు కొంత వేరుగా ఉండే అవకాశం ఉంటుంది. ఎవరి జాతకాన్ని అనుసరించి వారి జాతకంలో జన్మస్థానంలో ఉన్నటువంటి గ్రహస్థితులు మరియు గోచార గ్రహస్థితులను అనుసరించి చెప్పేటువంటి విధానంలో వచ్చే ఫలితాలు వేరుగా ఉంటాయి. ఇది కేవలం గోచార రీత్యా ఉన్నటువంటి గ్రహస్థితులను అనుసరించి చెప్పేటువంటి ఫలితాలు ఈ విధంగా ఉంటాయి. ఇందులో 70% వరకు అనుకూల ఫలితాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంటే మీ యొక్క ఫలితాలకి సరిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తదుపరి జన్మ నక్షత్రము జన్మ రాశిని జన్మ లగ్నాన్ని అనుసరించి చూసేటువంటి విధానంలో మీకు సంపూర్ణమైనటువంటి జ్యోతిష ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు బలంగా ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మీరు పరిశీలించుకొని కేవలం గోచార రీత్యా మాత్రమే మేము చెప్పేటువంటి ఫలితాలని మీరు ఆస్వాదిస్తారని, అనుకూలమైనటువంటి విధానంలో మీరు ముందుకు వెళ్తారని, అన్ని రకాలుగా మీకు ఆయురారోగ్య ఐశ్వర్య ప్రాప్తి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కిరణ్ శర్మ శుభాభివందనములు.